సివిల్ సర్వీస్ అనేది నా వృత్తి సార్. అందులోంచి మనం పదవి విరమణ జరిగిపోయింది. ఈ మన ధర్మము, మన సంస్కృతి, సంప్రదాయము, మతము, మనం అంటే ఎవరం, మనం పుట్టడానికి కారణం ఏంటి, మనం ఎక్కడికి పోతున్నాం, మన దేశం ఎక్కడి నుంచి వచ్చింది, దేశం ఎక్కడికి పోతున్నాం, ఈ విషయాల్ని అర్థం చేసుకోవడం అనేది అది నా ప్రవృత్తి. ఆ ప్రవృత్తితో నేను చేస్తున్నాను. అంతేకాని ఇందులో రీసెర్చ్ అనేది ఒక పిహెచ్డి కోసమో లేకపోతే దానికోసం కాదు. ఇప్పుడు నేను రాసే ప్రతి ఆర్టికల్ అది రీసెర్చ్ చేసి రాస్తాను. రీసెర్చ్ అంటే ఏంటి, దాన్ని కొంచెం చదివి దాని గురించి అవగాహన చేసుకొని అర్థం చేసుకొని మన మాటలో చెప్పడమే రీసెర్చ్, అంత వేరే ఏమి ఉండదు. కరెక్ట్ సార్. సో అది నేను సివిల్ సర్వీస్ నా వృత్తి, అది అయిపోయింది. ఇప్పుడు నా ప్రవృత్తి ప్రకారం నేను ఉంటున్నాను. సో మనస్ఫూర్తిగా మీరు చేయాలనుకుని పని చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్లో మనకి ఎక్కడ చూసినా మీడియాలో హిందుత్వం గురించి, హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి అది రీసెంట్గానే మొదలైందండి అని అంటున్నారు. సో మీరు తెలుసుకున్నది ఏమిటి యాక్చువల్లీ? ఇందులో తెలుసుకున్నది ఏముందమ్మా, ఇది అనాదిగా వస్తున్న సంస్కృతి. ఇది ఈనాటి కాదు, అది మనకు కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అని కూడా అంటారు. కరెక్ట్. ఏదైనా కానీ అది కనీసం ఇప్పుడు మనకి కలియుగం వచ్చినప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగటం అయిపోయిన వెంటనే కలియుగం వచ్చిందని అంటారు. ఆ కలియుగం లెక్క ప్రకారం 3200 సంవత్సరాల క్రితము, అది 5200 సంవత్సరాల క్రితము, అంటే 30 to 100 BC, కొద్దిగా అటు ఇటుగా అప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అంటే 5200 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆనాటికే మన సంస్కృతి ఎంతో పరిణతి చెందింది. అంటే ఎంత పురాతనమైందో, ఎంత ప్రాచీనమైందో మనకు తెలుస్తుంది కదా. సో ఈరోజు మీకు హిందుత్వం వచ్చింది లేకపోతే హిందూ ధర్మం వచ్చింది అని అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ అది అంటే అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటలే. కానీ అది తెలుసుకొని ఒక విషయం గురించి తెలుసుకొని మాట్లాడిన విషయాలు కాదు. కరెక్ట్. నిజమైన హిందూ అంటే ఎవరు, హిందుత్వం అంటే ఏమిటి, నిజమైన హిందుత్వం అంటే ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇది చాలా అంటే ప్రశ్న చాలా చిన్నది కానీ ఇప్పుడు ఉదాహరణకి మీరు ప్రకృతి అంటే ఏంటమ్మా నిర్వచించగలరా? అట్లాగే అడవి నిర్వచించగలరా? అరణ్యం అంటే ఏంటి నిర్వచించగలరా? ఆకాశం అంటే నిర్వచించగలరా? కొన్ని అనిర్వచనీయ పదాలు ఉంటాయి. అనిర్వచనీయమైన వస్తువు ఉంటుంది. అందులో హిందూ సనాతన ధర్మం అనేది ఒకటిగా మనం గ్రహించవచ్చు. అయితే దీనికి చాలామంది పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వెస్ట్రన్ ఓరియంటలిస్ట్ అండ్ ఆంగ్లిసిస్ట్ అంటారు. దే జెన్యున్లీ ట్రై టు డిఫైన్. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఒక సంపూర్ణంగా ఇది సంతృప్తికరంగా వాళ్ళు నిర్వచనాన్ని ఇవ్వలేకపోయారు. కారణం ఏంటంటే ఇది అనిర్వచనీయమైన ఇది ఒక వస్తువు, ఇది సనాతన ధర్మం అనేది. కానీ దానికి కొన్ని లక్షణాలు మాత్రం మనం చెప్పొచ్చు. ఇప్పుడు అడవి అనేది మనం ఏదో నిర్వచనించకపోయినా కానీ అడవి అంటే ఏంటి, దాంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయని చెప్పొచ్చు. ఆకాశం అంటే ఏంటో చెప్పొచ్చు. అయితే దీనికి కొన్ని లక్షణాలు ఏంటంటే కొద్దిగా పెద్దగా అవుతుంది, మరి చెప్పొచ్చు అంటారా? పర్వాలేదు సార్, తప్పకుండా సార్. మన ఋగ్వేదంలో ఏం చెప్తారంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటారు. ఏకం అంటే యూనిటీ. దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యూనిటీ, దే ఈజ్ ఓన్లీ వన్. ఈ ప్రకృతి కానీ లేకపోతే ప్రకృతి బయట ఇంకేమైనా ఉన్నా కానీ యూనివర్స్ ఆర్ మల్టీవర్స్ ఏదో అంటారు కదా. ఇప్పుడు మనకి విశ్వము లేకపోతే ఆ విశ్వకి బయట ఉన్నది కూడా అంతా కలిపి యూనిటీ అంటారు. ఆ యూనిటీ అంటే ఏంటి అంటే అక్కడ బ్రహ్మ అని అంటారు. ఆ బ్రహ్మ అంటే మన అంటారు కదా అంతా రామమయం అని అంటారు చూసారా. ఇది అంటే ఆ చిన్న మాటలోనే ఇదంతా వచ్చింది అన్నట్టు. అంతా దైవమే, విశ్వమే దైవం, దైవం విశ్వం. అది మన హిందూ ధర్మంలో మొట్టమొదటి అన్నట్టు సూక్ష్మ దర్శనం. అయితే మరి ఆ దైవాన్ని మనం తెలుసుకోవాలి. మనిషి అన్నవాడు కుతూహలం ఉంటుంది కదా తెలుసుకోవాలని. అయితే ఇప్పుడు ఉదాహరణకు మనం చూసే ఈ లైట్ ఉంది, కాంతి అంటాం కదా. ఇంద్రధనస్సు చూస్తాం కదా, కాంతి చూసినప్పుడు తెల్లగా ఉంటుంది. ఇంద్రధనస్సు దాన్ని ఒక పట్టికలోంచి, క్రిస్టల్లోంచో లేకపోతే ఆ నీటి బిందువు నుంచి వచ్చినప్పుడు మనకి 7 రంగులు కనిపిస్తాయి. అంతవరకే మన కళ్ళకు కనిపిస్తుంది. కానీ కాంతి అంతే కాదు. కాంతి మొదలైంది ఎక్కడ మొదలవుతుంది? మైక్రోవేవ్ నుంచి, రేడియో వేవ్ నుంచి మొదలవుతుంది. తర్వాత ఇట్ గోస్ అప్ టు గ్యామా రేస్.
అంటే అంత పెద్దది, అది అంతా కాంతిని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. కానీ మనకు కనిపించేది ఇట్స్ ఎ వెరీ స్మాలెస్ట్ స్పెక్ట్రమ్. కరెక్ట్. అది అంటే ఇంత పెద్ద బ్రహ్మ ఏదో ఉన్నారో ఆ బ్రహ్మ మనం ఆలోచించి ఎలా ఉంటాడు అనుకుంటే మనకు కనిపించేది, మనకు తెలిసే ఇంత. సో అంటే నేను ఉదాహరణ రూపంలో చెప్తున్నాను, ఎందుకంటే దాన్ని పూర్తిగా చెప్పడం కష్టం కాబట్టి ఒక ఉదాహరణ రూపంలో మీకు చెప్తున్నాను. అట్లాగే ఆ అవ్యక్తమైన ఆ బ్రహ్మ ఎవరైతే ఉన్నా అతను నిర్గుణ బ్రహ్మ అంటారు. మనకి తెలిసిన బ్రహ్మని ఆ కొంచెం ఇప్పుడు ఏదైతే మనకి ఆ విజిబుల్ లైట్ మనకు కనిపించేది దాన్ని సగుణ బ్రహ్మ అని అంటారు. సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ రెండు ఒకటే, కానీ మనకు కనిపించేది మాత్రం ఏంటంటే మనకి మన ఆలోచన దృక్పథము, మన ఆలోచన, మన సామర్థ్యం అంతవరకే ఉంది. కరెక్ట్ కరెక్ట్. మన సామర్థ్యం దానికంటే ఎక్కువ లేదు. అయితే ఇది దైవత్వం. మరి ఈ దైవత్వం మరి నిర్గుణ బ్రహ్మ సర్గుణ బ్రహ్మ అంతా బాగానే ఉంది, మరి మనకి నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఉంటుంది కదా. అవును. అయితే ఈ సర్వవ్యాప్తి అయినా సర్వాంతర్యామి అయినా లేకపోతే సర్వశక్తిమంతైన ఈ బ్రహ్మని ఈశ్వరుడు అని కూడా అంటారు. నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ ఈశ్వరుడు. అయితే సృష్టి జరగాలన్నప్పుడు ఇప్పుడు ఈ సృష్టి మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సృష్టి చేయడం కోసం ఆ నిర్గుణ సగుణ బ్రహ్మ యొక్క అంశం ఏంటంటే బ్రహ్మ, ఇంకో బ్రహ్మ, అదేంటే బ్రహ్మ అంటారు అన్నట్టు. అది సంస్కృతంలో కొద్దిగా తేడా ఉంటుందమ్మా, కానీ మన ఉచ్చారణలో బ్రహ్మ, ఇది త్రిమూర్తుల్లో బ్రహ్మ, సృష్టికర్త అంటారు కదా బ్రహ్మ. అదే అతను ఆ అంశం చేస్తున్నప్పుడు మనం బ్రహ్మ చేశాడు అంటాం. అట్లాగే ఈ ప్రిజర్వేషన్ ఉంది కదా, ఏదైతే మన రక్షణ, ఇది సంరక్షణ విష్ణు అంటాము. అట్లాగే లయ ప్రళయం, అట్లాగే శివుడు అంటాము. తర్వాత మనకు అమ్మవారు, మనకు చదువు రావాలనుకోండి, మన అమ్మవారిని పూజిస్తున్నాం అంటే ఎవరిని పూజించాలి? ఆ బ్రహ్మనే కదా పూజిస్తే. ఆ చదువుల తల్లి మనకు లక్ష్మీ సరస్వతి లాగా ఉంటుంది. మనకు ధనధాన్యాలు లేకపోతే అధికారం ఇవి కావాలి, లక్ష్మీ రూపంలో వస్తుంది. అవిఘ్నంగా ఉండాలి అని అంటే మన వినాయకుడు. సో ఈ విధంగా రకరకాల రూపంలో మన ఆలోచన విధానాన్ని అనుసరించి మనము సృష్టించుకున్నాం ఆ అంశంలోంచి, ఆ భగవంతుడి అంశం నుంచి. సో కాబట్టి మనకి ప్రతి వస్తువు కూడా దైవత్వమే. ఎందుకంటే మనం సృష్టించింది కాదు, మన ఏదో బాటిల్ తయారు చేసినా కానీ, బట్ దాంట్లో ఉన్న అణువులను మనం కాదు కదా సృష్టించింది. ఉదాహరణ ఈ బాటిల్ మన ఏదో ఫ్యాక్టరీలో తయారు చేసి ఉంటాం, కానీ అందులో ఉన్న అణువుల్ని మనం కాదుగా చేసింది, ఆ భగవంతుడు చేశారు కదా. సో ఇది ఇది అంటే దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది చాలా తప్పు. అది యాక్చువల్గా అది ఏకత్వం యొక్క భిన్నత్వం. అక్కడ ఉన్నది ఏకత్వం, మనం చూసేది దాని భిన్నత్వం. కరెక్ట్. ఏకత్వం యొక్క ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ది డైవర్సిటీ ఆఫ్ యూనిటీ, నాట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన తాతలు ముత్తాతలు మన అమ్మ నాన్న నుంచి మనం వచ్చాం, కానీ మన నుంచి వాళ్ళు రాలేదు. మనం ఒక చిన్న పార్టికల్ చూస్తున్నాం అంతే. సో ఇది ఏకత్వం యొక్క భిన్నత్వం. ఇది మన దైవత్వం గురించి చెప్తాను. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇదంతా వెరీ అబ్స్ట్రాక్ట్ ఇది కదా. మరి మన నిజ జీవితంలోకి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి మన హిందూ అనే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొన్ని బేసిక్స్ అమ్మ, అది ఎక్కడైనా మీరు తెలుగు వాళ్ళైనా తమిళ వాళ్ళైనా ఎక్కడైనా హిందువు అని చెప్పుకునే ప్రతివాడు ఈ 2-3 విషయాలు మాత్రం అది ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి పునర్జన్మ అనేది మన నమ్మకం. అది చాలా ముఖ్యమైనది హిందూ మతం. తప్పకుండా, అవునా? 100%. అందులో అనుమానం ఏం లేదు. పునర్జన్మ అనేది ఎందుకంటే మన జన్మ మన ఈ పుట్టుకతోనే మొదలు కాలేదు, మన జన్మ మన చావుతోనే అది అంతం కాదు. ఇదొక జనన మరణ చక్రం, ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ పునర్జన్మ మరి మనం మనిషిగానే ఎందుకు పుట్టాము, లేక పశువుగా ఎందుకు పుట్టలేదు, లేకపోతే నేను ఈ విధంగానే ఎందుకు పుట్టాను, ఇంకో విధంగా ఎందుకు పుట్టలేదు, వీటన్నిటికి కూడా దీన్ని కొంత అంటే దీనికి కొన్ని విషయాలకి ఏంటంటే మనము ప్రమాణాలు చూపించడం కష్టం అమ్మా. కొన్ని విషయాలు ప్రమాణాలు చూపించడం కష్టం. దాన్ని ఏంటంటే సారూప్యంగా చెప్తారు ఇవన్నిటిని. అట్లాగే మన ఋషులు మునులు వాళ్ళు ఎంతో తపస్సు చేసి వాళ్ళు ఆ విజ్ఞానం సంపాదించిన దాంట్లో నేను చెప్పేది కనీసం అందులో ఒక చిన్న అణు మాత్రం కూడా కాదమ్మా. ఎందుకంటే నాకు అంతగా అవగాహన కూడా లేదు. అంత గొప్పగా వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదో కొంచెం తెలుసుకుంది అంతే. ఏదో ఇప్పుడు మనం గులాబీ తోటలో కానీ మనం వెళ్తే ఆ వాసన మనకు వచ్చినట్టు అది మన గులాబీ కాదు కదా, గులాబీ వేరు. సో అట్లాగే నేను కొద్ది నేర్చుకున్నది మీకు చెప్తున్నాను, అంతేగాని నేనేదో ఒక పండితుడిని కాదు.
అయితే ఈ పునర్జన్మ ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా అనేది అంటే దానికి కర్మ సిద్ధాంతం అని ఇంకోటి ఉందన్నట్టు. కర్మ సిద్ధాంతం అంటే మీరు మన ఫిజిక్స్లో చూస్తే ఫిజిక్స్ అండ్ మెటఫిజిక్స్ దే ఆర్ యాక్చువల్లీ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. మనం చూస్తే ఇప్పుడు మీరు ఫిజిక్స్ అంటే మనకు కనిపించేది, ఇఫ్ యూ గో బియాండ్ మన ఆస్ట్రానమీ ఆస్ట్రాలజికల్ లెవెల్కి పోతే ఇట్ ఈస్ మెటఫిజిక్స్. మనం అంతా అక్కడ ఇప్పుడు విశ్వం అంతా ఇంత పెద్దదని చెప్పడానికి మనం ఏ విధంగా చెప్తున్నాము? బికాజ్ యూ ఎక్స్ట్రాపోలేట్ థింగ్స్. అట్లాగే విశ్వం అంతా చాలా చిన్నది అది అన్నట్టు ఎట్లా చెప్తాం? యూ ఇంట్రాపోలేట్ ఇట్ ఇన్ టు దిస్ వన్. సో వాట్ ఈస్ సీన్ ఇస్ ఫిజిక్స్ ఈజ్ లిటిల్ అండ్ మెటఫిజిక్స్ ఈజ్ బిగర్. అట్లాగే ఇప్పుడు మన ఫిజిక్స్లో న్యూటన్ గారి మూడో సామెత ఉంది, ఎవ్రీ యాక్షన్ యాజ్ ఎ రియాక్షన్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఉంది. ఎందుకు మరి? ఎందుకంటే దెర్ ఈజ్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంది, ఇది ప్రకృతి సహజమైన ఒక సూత్రం అనేది. అట్లాగే కర్మ సిద్ధాంతం కూడా మనం ఏదైనా పని చేసామనుకోండి దానికి ఒక ఫలితం ఉంటుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు పని చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఆ ఫలితం మనకి ప్రస్తుతం రాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి అది తప్పకుండా మనకి అది వస్తుంది. ఎందుకంటే ఆ పని చేసింది మనమే కాబట్టి దాని ఫలితం కూడా మనమే అనుభవిస్తాం, వేరే ఎవ్వరూ చేయటానికి వీల్లేదు. ఇట్ ఈస్ ది థర్డ్ లా ఆఫ్ ది న్యూటన్స్ ఇఫ్ యూ ఎక్స్పాండ్ ఇట్. అయితే మనము దీనికి ఆ కర్మ ఫలము కర్మలు మూడు రకాలు ఉంటాయి. ఒకటి సంచిత కర్మ, అంటే మనం చేసిన వాటి అన్నింటిలో బ్యాంక్ అకౌంట్ అన్నీ ఒక చోట డిపాజిట్ అవుతూనే ఉంటాయి. అది ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్స్ బ్యాంక్ కానీ కరెంట్ అకౌంట్ కానీ అక్కడే ఉంటాయి. మనం సంపాదించే అక్కడే పెడతాం కదా. అయితే మనము ఈ జన్మలో మన ఆ అకౌంట్ నుంచి మనము అనుభవించే ఫలాలు దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, ఇది నా ప్రారబ్ధ కర్మ, మీతో కలవాలండి. ప్రారబ్ధం అంటే ఏదో తలకొట్టుకునే కర్మ కాదమ్మా. మనం పెద్దవాళ్ళు కొట్టుకుంటారు కదా, నా ప్రారబ్ధం కొట్టుకుంటారు కదా, అది కాదు. సో అట్లాగే మీ ప్రారబ్ధంలో కూడా ఉంది, మన ఈరోజు కలిసి ఇంటర్వ్యూ చేయాలి ఉంది. సో అది ప్రారబ్ధ కర్మ. ఆ తర్వాత ఆగామి కర్మ, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాం మనం చేస్తున్నాం కదా, ఇది కూడా మళ్ళీ అకౌంట్లో యాడ్ అవుద్దమ్మా. ఇది ఇప్పుడు నేను మంచి మాట్లాడుతున్నానా, నిజం మాట్లాడుతున్నానా, అబద్ధం మాట్లాడుతున్నానా, మోసం చేస్తున్నానా, దాని ఫలితం కూడా ఇప్పుడు యాడ్ అవుతూనే ఉంటుంది అందులో. సో ఇది సంచిత కర్మ. అంటే మనము చేసేవి దీని భగవంతుడు అనేవాడు మనకు మంచి చేయడు, చెడు చేయడు, నిర్వికారుడు. తనకే నువ్వెవరో మనం అసలు ఆయన సృష్టిలో కానీ అసలు మనం నథింగ్. మనం ఒక ఏది ఇసుక రేణువు కూడా కాదు ఆయన దృష్టిలో. ఆయన మన వెనకబడి నువ్వు ఇది నన్ను పూజించకపోతే ఇది చేస్తాము, నన్ను చేయకపోతే అని మన సిద్ధాంతం లేదమ్మా. కానీ ఆయన చేసే ఏంటంటే కర్మ ఫలదాత, అంటే ఈజ్ ఎ జడ్జ్. మనం చేసిన కర్మ మంచైనా చెడైనా అది మనకే వస్తుంది, మనకే ఇచ్చే ఏర్పాటు ఆయన చేస్తారు. వేరే వాళ్ళకి ఎవరు, నేను మంచి చేస్తే మీకు ఎవరు, లేకపోతే నేను చెడు చేస్తే ఇంకోళ్ళకి ఎవరు, ఎవరి కర్మ వాళ్ళదే. సో భగవంతుడు అనేవాడు కర్మఫల దాత. అంటే ఈ హిందూ మతం ఏం చెప్తుంది? భగవంతుడు అనేవాడు ఇక్కడ ఏదో నీకు తీసుకొచ్చి ఆయన నీకు ఇది చేస్తాడు అది చేస్తాడని కాదు. నువ్వు సక్రమమైన దారిలో ఉండి నువ్వు మంచి పనులు చేసి నీ భవిష్యత్తుని నువ్వే దిద్దుకోగలవు అని హిందూ ధర్మం చెప్తుంది. కర్మ సిద్ధాంతం అంటే ఇది. అంతేగాని ఏదో నా కర్మ నేను ఎప్పుడో పోయిన జన్మలో నువ్వు తప్పు చేస్తే ఈ జన్మలో నువ్వు తప్పలేదు అది. ఎందుకంటే నువ్వు చేసావు కదా. మరి అప్పుడు సపోజ్ పోయిన జన్మలో ఎవరినన్నా అకారణంగా చంపావో, దూషించావో, ఏమైనా మోసం చేసావో, ఇంకోటి చేసావు అనుకోండి, ఈ జన్మలో దాని ఫలితం నువ్వే అనుభవించాలి, వేరే వాళ్ళు కాదు కదా. సో కాబట్టి ఈ జన్మలో నువ్వు మంచి చెయ్యి, ఈ జన్మలో మంచి చేస్తే ఈ జన్మలోనే నీ ప్రారంభ కర్మలో నీకు వస్తుంది. ఇది కాకపోతే కనీసం వచ్చే జన్మలోనే నీకు మంచి జరుగుతుంది. సో కాబట్టి మన భవిష్యత్తుని, ఇది జన్మాంతర భవిష్యత్తుని, ఈ ఒక్క జన్మే అని కాదు, జన్మాంతర భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే అని చెప్పేది హిందూ ధర్మం. భగవంతుడు కాదు, అది కాదు, ఇది కాదు, ఆ దేవుడు ఏదో చేయకపోతే వీళ్ళు క్రిస్టియన్లు వీళ్ళు భయపెట్టిస్తుంటారు కదా. సో అలాంటిది ఏమీ లేదు. ఇది రెండోది పునర్జన్మ. ఇది ప్రతి హిందువు పునర్జన్మని విశ్వసిస్తాడమ్మా. రెండవది కర్మ సిద్ధాంతం. మూడవది మనకి బాధ్యతలు. మనం ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక వ్యక్తిగా, ఒక జీవిగా, బాధ్యత గల జీవిగా
పౌరుడని వదిలేసండి, ఇవన్నీ రాజకీయం. బాధ్యత గల జీవిగా మనం ఏ విధంగా జీవించాలి అని చెప్పడానికి మనకు 5 రుణాలు అని ఒక సిద్ధాంతం ఉంది. పంచ రుణాస్ అంటారు. ఆ పంచ రుణాలు ఏమేమంటే దైవ రుణం, తర్వాత ఋషి రుణం, తర్వాత పితృ రుణం, తర్వాత నర రుణం, తర్వాత భూత రుణం. ఇప్పుడు మనకు దైవ రుణం ఏంటి? దైవం మనం ఈ జన్మ ఎత్తడానికి కారణం భగవంతుడే. ఆయన సృష్టిలో మన ఒక భాగం కాబట్టి మనం మన దేవీ దేవతలు భగవంతుడు వాళ్ళ వల్లనే, వాళ్ళ కృప వలన, వాళ్ళ దయాదాక్షిణ్యం వలన, వాళ్ళ ఆశీర్వచనం వలన మనం ఈ జన్మ ఎత్తాం కాబట్టి మనం ఆ భగవంతుడికి ఒక రుణపడి. రుణం అంటే ఇక్కడ ఏంటి? బాధ్యత. ఏంటి మన బాధ్యత? ధర్మాన్ని నిలబెట్టడం మన బాధ్యత. దైవ రుణం అంటే మనం హిందువుగా పుట్టాము కాబట్టి మనం ఈ మతాన్ని వదిలిపెట్టి ఇంకో మతంలోకి పోయి మనం ఈ మతానికి దూరం చేయకూడదు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మనం సరిదిద్దుకో. అవును. కానీ ఇప్పుడు మన ఇల్లు బాగలేకపోతే ఇల్లుని తగలబెట్టుకోలేం కదండి. అవును కదండి. దాన్ని బాగు చేస్తాం, లేకపోతే మళ్ళీ కొట్టుకుంటాం దాన్ని. అది కాబట్టి అదేవిధంగా మనం దైవ రుణం అంటే మనకి ధర్మానికి మనం చేయాల్సిన బాధ్యతలు మనం చేయాలి. ఇది మొట్టమొదటి బాధ్యత ప్రతి హిందూ అయిన వాడికి. రెండవది ఋషి రుణం. ఋషి రుణం అంటే గురువుతో కూడా మనకి పాఠాలు చెప్పిన వాళ్ళు, మనకి ఇప్పుడు నేను ఇది చెప్తున్నా కదండి, ఇదంతా పరిజ్ఞానం నేను సంపాదించింది కాదు కదా. మన పాత గురువులు, మన పెద్దలు, గురువులు, ఋషులు, మునులు వాళ్ళంతా ఎంతో సాధన చేసి సంపాదించిన విజ్ఞానాన్ని వాళ్ళు మనకు అందించారు. అందించిన కాబట్టి మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం కదా. ఇప్పుడు నేను ఇది మీకు చెప్తున్నట్టు వాళ్ళకి రుణమే కదా. ఆ రుణాన్ని ఏ విధంగా తీస్తాము? మీకు పంచుతున్నాను కాబట్టి నేను ఆ రుణాన్ని తీస్తున్నాను. అంటే నాకు ఈ ఋషి రుణాన్ని, గురు రుణాన్ని తీర్చడానికి మీరు నాకు సహకరించారు. ఇప్పుడు ప్రజలకు పంచడమే ఇది రుణం తీర్చడం.